Morning students. So in today's class we are going to learn about galvanic cell. Okay, its working and how you are going to represent the cell representation of that cell. Okay, about galvanic cell we are going to learn in this video. Okay, galvanic cell or electrochemical cell. So galvanic cell is the device in which chemical energy is converted into electrical energy. మనం ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో ఏం చదివాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ అని చదివాం. మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే తీసుకున్న ఎలక్ట్రోలైట్ ఇట్ హ్యాస్ స్ప్లిటెడ్ ఇంటూ 2 అయాన్స్, క్యాటయాన్స్ అండ్ యానయాన్స్. కానీ ఇక్కడ రివర్స్ ప్రాసెస్ అనమాట. దిస్ ఇస్ అ డివైస్ ఇన్ విచ్ కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకేనా, అంటే మనం కెమికల్ ఎనర్జీ ద్వారా అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఓకే, కరెంట్ అనేది జనరేట్ చేస్తాం. So that kind of cell you call it as galvanic cell and it is also called as voltaic cell. Okay now, so ఇక్కడ construction చూస్తే in this zinc strip dipped in zinc sulfate solution and a copper strip dipped in copper sulfate solution are taken in 2 separate beakers. మనం ఎలక్ట్రాలిసిస్లో అయితే ఎలక్ట్రాలిసిస్లో ఎలక్ట్రోడ్స్ అంటే క్యాథోడ్ యానోడ్ రెండు కూడా ఒకటే బీకర్లో ఉంటాయి. సొల్యూషన్ ఎలక్ట్రోలైట్ అనేది ఒకటే బీకర్లో తీసుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. ఒక జింక్ రాడ్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ కాపర్ రాడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఆర్ టేకెన్ ఇన్ 2 డిఫరెంట్ బీకర్స్. ఓకేనా, 2 డిఫరెంట్ బీకర్స్లో ఆ సొల్యూషన్ని తీసుకుంటాం. ద 2 సొల్యూషన్స్ ఆర్ జాయిన్డ్ బై అన్ ఇన్వర్టెడ్ యూ ట్యూబ్ విచ్ ఈస్ నోన్ యాజ్ సాల్ట్ బ్రిడ్జ్. See here, the salt bridge is filled with the solution of some electrolyte such as KCl, KNO3, NH4Cl ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ తోటి ఆ యూ షేప్డ్ ట్యూబ్ని ఫిల్ చేస్తారనమాట. అసలు సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఎందుకు పెడతారంటే రెండిటికి కనెక్షన్గా ఒక యూ షేప్డ్ ట్యూబ్, ఒక బీకర్లో కాపర్ సల్ఫేట్, ఇంకొక బీకర్లో జింక్ సల్ఫేట్ కదా. సో జింక్ సల్ఫేట్ యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది, కాపర్ సల్ఫేట్ ఉన్న బీకర్ వచ్చేసి క్యాథోడ్ కింద యాక్ట్ చేస్తుంది. ఆ రెండింటికి కనెక్ట్ చేయాలి కదా, మరి సర్క్యూట్ అనేది కంప్లీట్ కావాలి కదా. సో సర్క్యూట్ కంప్లీట్ కావడానికి ఈ యూ షేప్డ్ ట్యూబ్ అనేది జాయిన్ చేస్తారనమాట, ఆ రెండింటిని కనెక్ట్ చేస్తారు. ఓకే, సో దట్స్ యూ షేప్డ్ ట్యూబ్ ఈజ్ కాల్డ్ అస్ సాల్ట్ బ్రిడ్జ్. సో దిస్ సాల్ట్ బ్రిడ్జ్ ఈజ్ ఫిల్డ్ విత్ ద సొల్యూషన్ ఆఫ్ సమ్ ఎలక్ట్రోలైట్. మళ్ళీ ఒక ఎలక్ట్రోలిటిక్ సొల్యూషన్ అనేది ఆ సాల్ట్ బ్రిడ్జ్ లోపల కూడా ఫిల్ చేస్తారు. ఆ ఎలక్ట్రోలిటిక్ సొల్యూషన్స్ ఏంటి అంటే KCl, KNO3, NH4Cl. ఓకేనా, ఈ 3 సబ్స్టెన్సెస్ని ఎలక్ట్రోలైట్స్ కింద సాల్ట్ బ్రిడ్జ్ లోపల ఎలక్ట్రోలైట్ కింద యూజ్ చేస్తారు. సో ఈ వీటితో పాటు ఒక జిలాటినస్ సబ్స్టెన్స్ని కూడా యాడ్ చేస్తారనమాట. సో జిలాటినస్ సబ్స్టెన్స్ ఆర్ అగర్ అగర్ సొల్యూషన్. మీకు స్లైమ్ ఆర్ జెల్లీ ఐడియా ఉంటుంది కదా. జెల్లీ మనము అంటే ఆ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి మనం ఒకసారి హీట్ చేసామనుకోండి, అది సెమీ సాలిడ్ స్టేట్లోకి వచ్చేస్తుంది. మీరు మ్యాంగో జెల్లీ తినే ఉంటారు. ఓకేనా, మామిడి తాండ్ర అనట్లేదు నేను, జెల్లీలాగా పౌడర్స్ అమ్ముతున్నారు ఈ మధ్య, ఫ్రూట్ జెల్లీ పౌడర్స్ అనమాట. సో వాటిని మనం వాటర్లో వేసేసి కొంచెం ఒకసారి మనం హీట్ చేసామనుకోండి, అవి దగ్గర పడిపోయి స్లైమ్ లాగా తయారవుతాయి, జెల్లీ లాగా తయారవుతాయి అన్నమాట. స్వీట్, అదొక రకమైన స్వీట్. ఓకే, సో ఇది కూడా ఈ యొక్క జిలాటినస్ ఆర్ అగర్ అగర్ సొల్యూషన్ అంటే ఒక జెల్లీ లాగా తయారవడానికి, అంటే ఈ ఎలక్ట్రోలైట్ ఒక జెల్లీ లాగా తయారవడానికి, ఒక సెమీ సాలిడ్ పేస్ట్ లాగా తయారవడానికి ఈ అగర్ అగర్ సొల్యూషన్ అనేది యాడ్ చేస్తారనమాట. ఇట్ హ్యాస్ బీన్ యాడెడ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ సెమీ సాలిడ్ పేస్ట్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఈ సాల్ట్ బ్రిడ్జ్ యూసేజ్ అంతా కూడా మనం ఇంకా జస్ట్ కొంచెం సేపట్లో చదువుదాం. సో బిఫోర్ దాట్ వీ హ్యావ్ టు గో ఫర్ ద వర్కింగ్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోకెమికల్ సెల్. ఓకేనా, సో ఇప్పుడు వర్కింగ్ గురించి చూస్తే జింక్ అండర్గోస్ ఆక్సిడేషన్ టు ఫార్మ్ జింక్ అయాన్స్. ఓకేనా, సో Zn gives rise to Zn plus 2 electrons. సో విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. అంటే ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగింది కదా, ఆక్సిడేషన్. ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో దాన్ని మనం యానోడ్ కింద తీసుకుంటాం. కాకపోతే డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోలిటిక్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఏంటంటే ఎలక్ట్రోలిటిక్ సెల్లో క్యాథోడ్ నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అయి ఉంటుంది, కానీ ఇక్కడ క్యాథోడ్ అనేది పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ జింక్ ఈజ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, అది నార్మలే.
both the cells it is normal, like in electrolytic cell as well as in electrochemical cell. In both the cells cathode is at cathode reduction happens and at anode oxidation happens. కానీ ఎలక్ట్రోలిటిక్ సెల్లో మనం క్యాథోడ్ ఏమో నెగిటివ్ టెర్మినల్, ఇక్కడ ఎలక్ట్రోకెమికల్ సెల్లో క్యాథోడ్ వచ్చేసి పాజిటివ్ టెర్మినల్, యానోడ్ నెగిటివ్ టెర్మినల్ అనమాట. సో యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరగడం అనేది రెండిట్లలో కామన్. ఓకేనా, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరగడం అనేది రెండిట్లలో కామన్, కానీ టెర్మినల్స్ సైన్ మాత్రం చేంజ్ అవుతుంది అనమాట. క్యాథోడ్ అనేది గాల్వానిక్ సెల్లో పాజిటివ్ టెర్మినల్, యానోడ్ అనేది నెగిటివ్ టెర్మినల్. కానీ అక్కడ ఎలక్ట్రోలిటిక్ సెల్లో యానోడ్ పాజిటివ్ టెర్మినల్, క్యాథోడ్ నెగిటివ్ టెర్మినల్. ఇక్కడ రివర్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు జింక్ అండర్గోస్ ఆక్సిడేషన్ అండ్ ఫార్మ్ Zn+2 ions and copper undergoes reduction. Copper gains electrons and undergoes reduction and forms copper ions. So ఇది జనరల్గా రియాక్షన్స్ దట్ హ్యాపెన్స్ అట్ క్యాథోడ్ అండ్ యానోడ్ అనమాట. సో మనం నోట్లో చదువుకున్నాం కదా, ఇన్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్ యానోడ్ ఈజ్ నెగిటివ్ అండ్ క్యాథోడ్ ఈజ్ పాజిటివ్. సో క్యాథోడ్ యానోడ్ దగ్గర జరిగే ప్రాసెస్లు మాత్రం మారవు. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది, కానీ ఓన్లీ టెర్మినల్స్ మారుతాయి అంతే. ఓకేనా, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ పాయింట్. సో ఇన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ యానోడ్ ఈజ్ నెగిటివ్ అండ్ క్యాథోడ్ ఈజ్ పాజిటివ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్. మనం సాల్ట్ బ్రిడ్జ్ అసలు ఎందుకు తీసుకోవాలి? ఆ యూ షేప్డ్ ట్యూబ్ని రెండు బీకర్స్కి ఎందుకు కనెక్ట్ చేయాలి? మీరు పిక్చర్లో చూడొచ్చు. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ galvanic cell can be observed through this picture. సో ఆ పిక్చర్లో చూస్తే మీకు zinc sulfate, zinc strip is dipped in zinc sulfate solution and copper strip dipped in copper sulfate solution. So and both of them are connected by a U-shaped tube which is called as salt bridge. ఓకేనా, సో ఆ సాల్ట్ బ్రిడ్జ్ కనెక్షన్స్ అవి కూడా మీరు పిక్చర్లో క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్ ఏంటి? సో ఇట్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ బై కంప్లీటింగ్ ద సర్క్యూట్ అనేది కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ మెయింటైన్స్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. ఓకేనా, అంటే ఒకే చోట ఛార్జెస్ అన్నీ అక్యూములేట్ అయిపోతే అప్పుడు ఒక చోట నెగిటివ్ ఛార్జ్ అంతా ఎక్కువైపోతుంది, ఒక పక్క పాజిటివ్ ఛార్జ్ అంతా ఎక్కువైపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో ఇలా జరిగితే ఏమవుతుంది, కరెంట్ కంటిన్యూస్ ఫ్లో అనేది ఉండదన్నమాట. కొంచెంసేపటికి వర్కింగ్ ఆఫ్ గాల్వానిక్ సెల్ అనేది ఆగిపోతుంది. సో అలా జరగకుండా ఉండాలి అంటే మనకి సాల్ట్ బ్రిడ్జ్ ఎంతగానో యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు సాల్ట్ బ్రిడ్జ్ లేదనుకోండి, సో అప్పుడు ఏం జరుగుతుంది, జనరల్గా చార్జ్ అక్యుములేషన్ అనేది జరిగిపోయి సో ఫర్దర్ మూమెంట్ ఆఫ్ అయాన్స్ అనేవి స్టాప్ అయిపోతుంది అనమాట. సో అది జరగకుండా ఉండాలి అండ్ సర్క్యూట్ అనేది కంటిన్యూస్గా వర్క్ అవ్వాలి అంటే సాల్ట్ బ్రిడ్జ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఓకే, సో ఇట్ మెయింటైన్స్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అండ్ ఇట్ ప్రివెంట్స్ ద అక్యుములేషన్ ఆఫ్ చార్జెస్. సో దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్. సో నెక్స్ట్ we are going to learn about the cell representation. Okay, so galvanic cell is a combination of two half cells, namely oxidation half cell and reduction half cell. If M అనేది ఒక ఎలిమెంట్ కింద మీరు తీసుకుంటే ఇందులో ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు జరుగుతాయి కాబట్టి రెండిటిని సపరేట్గా టూ హాఫ్ సెల్ రియాక్షన్స్గా మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ జరగాలి అంటే ఆక్సిడేషన్ నెంబర్ షుడ్ ఇంక్రీజ్ ఫ్రమ్, అంటే ఇక్కడ M నుంచి Mn+ అయింది. ఓకే, M ఎలిమెంటల్ స్టేట్లో ఉన్నప్పుడు 0 ఉంటుంది, N+ అన్నప్పుడు ఇంక్రీజ్ అయింది కదా. ఓకేనా, సో ఎప్పుడైతే ఆక్సిడేషన్ నెంబర్ M నుంచి Mn+ అయ్యిందో దెర్ విల్ బి ఎన్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. సో దాట్ రిప్రజెంట్స్ ద సెల్ నోటేషన్ ఆఫ్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్. అలాగే రిడక్షన్ హాఫ్ సెల్ని కూడా సెపరేట్గా మనం రిప్రజెంట్ చేస్తాం. ఎలాగా, Mn+ టు M, ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ C అనేది మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్, అది కూడా మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు గాల్వానిక్ సెల్ మనం జింక్ రాడ్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ కాపర్ రాడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అని చెప్పుకున్నాం కదా. సో దానికే సెల్ రిప్రజెంటేషన్ రెండు డిఫరెంట్ పీకర్స్ని మనం డిఫరెంట్గా మెన్షన్ చేయక్కర్లేకుండా ఏదైనా రియాక్షన్ ఇచ్చినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్
ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ ఆక్సిడేషన్ నేను ఇటు తిరిగి ఉన్నప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ ఎటు ఏముంది, జింక్ +2 ఉన్నాయి. అంటే లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఆక్సిడేషన్ జరుగుతుంది. లెఫ్ట్ ఆక్సిడేషన్ యానోడ్ నెగిటివ్, లోన్ అని గుర్తుపెట్టుకోండి మీరు. లెఫ్ట్ ఆక్సిడేషన్ యానోడ్ నెగిటివ్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది లెఫ్ట్ సైడ్, ఓకేనా. లోన్ అని గుర్తుపెట్టుకోవాలి, LOAN. లోన్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ ఆక్సిడేషన్ యానోడ్ నెగిటివ్. సో ఇప్పుడు జింక్ అనేది యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఆక్సిడేషన్ హాఫ్ సెల్లో ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది, యానోడ్ దగ్గర జరుగుతుంది. యానోడ్ ఎటువైపు ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి. అదే రిప్రజెంటేషన్ అనమాట. సెల్ రిప్రజెంటేషన్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు. సో సెల్ రిప్రజెంటేషన్లో కరెక్ట్ రిప్రజెంటేషన్ మీరు ఐడెంటిఫై చేయగలగాలి, ఓకేనా. సో Zn +2గా మారింది కాబట్టి ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్. అది ఎటువైపు ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ జరిగిన దాన్ని యానోడ్ అంటాము. యానోడ్ ఏమో ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ అనమాట. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకే చిన్న వర్డ్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఓకే. సో Zn గివ్స్ రైజ్ టు Zn+2, మోలార్ కాన్సన్ట్రేషన్ ఈజ్ 1 mole. అండ్ ఇక్కడ 2 లైన్లు డ్రా చేసి ఉన్నాయి. అవతల సైడ్ ఏమో కాపర్ Cu+2 టు Cu, అంటే అక్కడ రిడక్షన్ జరిగింది. సో ఇది పక్క ఆక్సిడేషన్, రైట్ సైడ్ వచ్చేసి రిడక్షన్. మధ్యలో 2 లైన్స్ ఏంటి రిప్రజెంట్ చేస్తాయి, ఆ 2 లైన్స్ సాల్ట్ బ్రిడ్జ్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట, ఓకేనా. సో దట్ 2 lines indicates salt bridge. So this is the cell representation for galvanic cell, in which zinc is taken as anode, and anode is to be kept negative always, and always it is to be taken as a oxidation half cell, and it is to be represented to your left side, okay. అలాగే అవతల సైడ్ వచ్చేసి కాపర్ ఆల్వేస్ అండర్గోస్ రిడక్షన్ మీన్స్ ఆల్వేస్ హ్యాపెన్స్ ఎట్ క్యాథోడ్, అండ్ రైట్ సైడ్లో మనకి క్యాథోడ్ అనేది రిప్రజెంట్ చేస్తాము. దిస్ ఈస్ ద సెల్ రిప్రజెంటేషన్ ఫర్ వాట్ వీ కాల్ రిడక్షన్ హాఫ్ సెల్. సో నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్. ఈఎంఎఫ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 terminals ఆఫ్ ఎ సెల్. సో దాన్ని మనం ఈఎంఎఫ్ అని రిప్రజెంట్ చేస్తాం, లేకపోతే ఈ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. ఇది ఫార్ములా అనమాట. సపోజ్ మనము స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ SHE అనేది తీసుకున్నప్పుడు, అంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ అ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అనమాట. సో స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ తీసుకున్నప్పుడు గాల్వానిక్ సెల్లో జరిగే రియాక్షన్స్, దానికి ఈఎంఎఫ్ క్యాలిక్యులేషన్ ఒకసారి చూద్దాం మనం. సో ఫర్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అంటే జింక్లో జరుగుతుంది కదా, జింక్ అండర్గోస్ ఆక్సిడేషన్. కాబట్టి జింక్ +2H+, ఇక్కడ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేది కనెక్ట్, అంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కి మనం ఈ గాల్వానిక్ సెల్ని కనెక్ట్ చేసామన్నమాట. సో దట్ ఈక్వేషన్ విచ్ విల్ రన్ లైక్ Zn+2H+ గివ్స్ రైజ్ టు Zn+2+H2. ఇక్కడ ఈ నాట్ ఆఫ్ ఏ సెల్, ఎప్పుడైతే మనం హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కింద కన్సిడర్ చేసి మనం రియాక్షన్స్ని తీసుకుంటున్నామో, అప్పుడు దానికి ఎగ్జిస్ట్ అవుతున్న ఈఎంఎఫ్ని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం అనమాట, ఓకే. సో దాన్ని మనం ఈ నాట్ ఆఫ్ ఏ సెల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఈ సెల్ అని రాయొచ్చు. ఎప్పుడైతే హైడ్రోజన్ కాకుండా వేరేవి తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఈ అని రిప్రజెంట్ చేస్తాం. అదే మీరు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ నాట్ ఆఫ్ ఏ సెల్ అని రిప్రజెంట్ చేయాలి. ఈ నాట్ రిప్రజెంట్స్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనమాట, ఓకేనా. సో ఈ నాట్ ఆఫ్ ఏ సెల్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా ఈ నాట్ క్యాథోడ్ మైనస్ ఈ నాట్ యానోడ్. ఇక్కడ క్యాథోడ్ మనకి జింక్ యానోడ్ అది తెలిసిందే కదా. సో క్యాథోడ్ కింద హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యాక్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ H+2H2, అండ్ యానోడ్ దగ్గర జింకే తీసుకుంటున్నాం కాబట్టి Zn+2 టు Zn, ఓకేనా. యానోడ్ దగ్గర ఎప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది, ఓకేనా. సో ఇది రిప్రజెంటేషన్ ఇఫ్ యూ టేక్ హైడ్రోజన్ యాజ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. సో ఇప్పుడు దానికి ఎప్పుడు ఈ నాట్ వాల్యూ ఎప్పుడు కూడా 0 ఉంటుంది అనమాట. రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఫర్ హైడ్రోజన్ ఈజ్ ఆల్వేస్ 0. సో ఇప్పుడు మనకి
రిడక్షన్ పొటెన్షియల్స్ విత్ రిఫరెన్స్ టు హైడ్రోజన్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా. సో విత్ రిఫరెన్స్ టు హైడ్రోజన్ తీసుకున్నప్పుడు హైడ్రోజన్కి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని మనం 0 కింద తీసుకుంటాం. సో 0 మైనస్ ఈ Zn ప్లస్ 2 టు Zn. సో ఇప్పుడు E0 ఆఫ్ ఏ సెల్ ఫైండ్ చేయాలి కాబట్టి E0 Zn ప్లస్ 2 టు Zn తీసుకుంటే ఈ E0 ఆఫ్ ద సెల్ అవతల వైపుకి తీసుకెళ్తాం. సో E0 Zn ప్లస్ 2 టు Zn ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ E0 ఆఫ్ ఏ సెల్ ఇన్ కేస్ ఆఫ్ Zn రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ Zn ఈజ్ గివెన్ బై ద వాల్యూ మైనస్ 0.76 అనమాట. ఓకేనా. సో 0.76 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో E0 ఆఫ్ Zn ప్లస్ 2 టు Zn వాల్యూ వచ్చేసి మైనస్ 0.76 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది అనమాట. సో అలాగే రిడక్షన్ హాఫ్ సెల్కి కూడా చూడండి. Cu2 ప్లస్ H2 గివ్స్ రైజ్ టు Cu ప్లస్ 2H ప్లస్. సేమ్ ఫార్ములా మనం అప్లై చేస్తాం ఇక్కడ కూడా. E0 ఆఫ్ ఎ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ E0 యానోడ్. సో E0 ఆఫ్ ఎ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాపర్ కాబట్టి E0 ఆఫ్ Cu ప్లస్ 2 టు Cu మైనస్ ఇక్కడ మళ్ళీ హైడ్రోజన్ని మనం స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ కాపర్ వచ్చేసి 0.34 ఉంటుందన్నమాట. ఇవి ఫిక్స్డ్ వాల్యూస్. ఇక్కడ జింక్కి మైనస్ 0.76 ఎలాగో కాపర్కి 0.34 అనేది ఫిక్స్డ్ వాల్యూ అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో E0 ఆఫ్ Cu ప్లస్ 2 టు Cu ఈజ్ ఈక్వల్స్ టు 0.34 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఇవి జనరల్గా మనము సెల్ రిప్రజెంటేషన్లో జనరల్గా రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్తో సహా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అనమాట. Okay, so this is all about electrochemical cell or galvanic cell. Okay, so in the next coming video we are going to learn for the next topic of batteries. Until then, keep watching my videos. Thank you for watching. Bye.